హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోయే రెసిపీ ములక్కాడ కోడిగుడ్డు పులుసు. దానికి తయారీ విధానాన్ని చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, చిల్లీస్, పచ్చిమిర్చి, టమాటో, మునక్కాయలు, అలానే ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిటికెడు పసుపును అందులో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎగ్స్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి ఎగ్స్ని తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి. అందులో ముందుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేయాలి. అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని కూడా అందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల టమాటాస్ కూడా కలిపేలాగా తిప్పండి. తర్వాత ములక్కాడలను కూడా అందులో వేసుకోవాలి. అలా 2 నిమిషాలు కలిపి మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో తగినంత కారాన్ని వేసుకుని కారం పచ్చివాసన పోవాలి. ఇలాగ 2 నిమిషాలు అటు ఇటు కలిపి ఫ్రై చేసి తగినన్ని వాటర్ని వేసుకోండి. చూసారు కదా, మీకు ఎంత సరిపోతాయో అంత వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనకి ములక్కాయలు మొత్తం ఉడికిపోయినాయి. నేను చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్లోనే మీరు చింతపండు లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకుని ఉంచుకోండి. ఆ పులుసుని ఇప్పుడు వేసుకోండి. అలానే ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకోండి. నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
స్పీడ్గా అండ్ టేస్టీగా వస్తుంది కర్రీ. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టేస్తారంటే చూసారు కదా మనకు మొత్తం ఎలా కుక్ అవుతుంది అనేది. ఎగ్స్ కూడా అందులో కలిసి పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాడ ఎగ్ కర్రీ పులుసు రెడీ అయిపోయింది. సర్వీంగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో తింటే టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్.